హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ కోటా నీట్ పీజీ కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఇప్పుడు ఫేజ్ 2 కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో మనకి ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే ట్యూషన్ ఫీ అమౌంట్ ఫేజ్ 1 లో ఇచ్చిన మాదిరిగానే ప్రస్తుతానికి ఈ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే బయట సోషల్ మీడియాలో లేదా న్యూస్ ఛానల్స్ లో వచ్చినటువంటి వార్తలను బేస్ చేసుకొని చాలా మంది స్టూడెంట్స్ సుమారుగా 17 లక్షల నుండి 24 లక్షల వరకు ఈ ట్యూషన్ ఫీ పెంచే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నేను యూనివర్సిటీని కాంటాక్ట్ చేశాను. అలాగే మీ అందరినీ కూడా యూనివర్సిటీని కాంటాక్ట్ చేయమని సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు వీడియోలో. మరి ఎంతమంది యూనివర్సిటీని కన్సల్ట్ చేశారో తెలియదు. నేను యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ ట్యూషన్ ఫీ విషయంలో యూనివర్సిటీకి అసలు ఎటువంటి సంబంధము ఉండదు. ఇది కేవలము గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆర్డర్స్ ప్రకారంగా మాత్రమే వీళ్ళు ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ ని స్టూడెంట్స్ కి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పారు. అంతేకాదు ఈ విషయం గురించి ఇంకా ఎవరికైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏపీహెచ్ఈఆర్ఎంసి అనే డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి మీరు కన్సల్ట్ చేయండి అని చెప్పారు. నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అలాగే ఇప్పుడు ఈ ట్యూషన్ ఫీ ఎలా ఉండబోతోంది, ఎంతవరకు పెంచవచ్చు, దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది నేను చెప్తాను. దానికంటే ముందుగా యూనివర్సిటీ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రాస్పెక్టస్ రిలీజ్ చేసినప్పుడే ట్యూషన్ ఫీ గురించి ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లో ఒకవేళ ఫీజు పెంచితే ఆ పెరిగినటువంటి ఫీజు అప్లికబుల్ అవుతుంది అనే దానికి సంబంధించి ఒక జీవో ఆర్డర్ నెంబర్స్ ను కూడా మేము అక్కడ ఇచ్చాము అని చెప్పారు. ఆ జీవోని ఒకసారి ఓపెన్ చేసి చూసి దాని యొక్క మీనింగ్ ని మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే ఫీజు పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ కన్వీనర్ కోటాలో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండింటికి కూడా వర్తిస్తుంది అని క్లియర్ గా యూనివర్సిటీ వాళ్ళు అలాగే ఏపీహెచ్ఈఆర్ఎంసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనకి యూనివర్సిటీ ప్రాస్పెక్టస్ లో అంటే నీట్ పీజీ కౌన్సిలింగ్ ఏపీ స్టేట్ కోటా కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ లో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మీరు చూడొచ్చు 9.1 లో ఉంది. ఇక్కడ దీని క్రిందనే ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. అంటే ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది ఏ కోర్సెస్ కి అనేది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ జీవో ఆర్డర్ ని బేస్ చేసుకొని అలాగే ఇక్కడ రిట్ పిటిషన్స్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్స్ ని బేస్ చేసుకొని కూడా ఈ ఫీ స్ట్రక్చర్ చేంజ్ అవబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అని మనకి క్లియర్ గా తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా సేమ్ పారాగ్రాఫ్ ఇచ్చారు. కానీ బై మిస్టేక్ వీళ్ళు ఏం చేశారంటే మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్ లో కూడా ఇక్కడ 9.1 లో మేనేజ్మెంట్ కోటా అని మెన్షన్ చేయడానికి బదులుగా పొరపాటున వీళ్ళు కాంపిటెంట్ అథారిటీ కోటా అనే మెన్షన్ చేశారు. కాబట్టి ఇది రెండింటికి కూడా వర్తిస్తుంది అని మీరు గ్రహించాలి. యూనివర్సిటీ ద్వారా అడ్మిషన్ పొందే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఇక్కడ ఈ జీవో వర్తిస్తుంది అని గ్రహించాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ జీవోకి సంబంధించి అలాగే ఇక్కడ రిట్ పిటిషన్స్ కు సంబంధించి దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే నేను జస్ట్ ఆ జీవోని అలాగే రిట్ పిటిషన్స్ ని చాట్ జీపీటీలో ఎంటర్ చేసి దాని యొక్క డిస్క్రిప్షన్ తీసుకున్నాను. ఈ మెడికల్ కౌన్సిలింగ్ లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎందుకు వీళ్ళు ఫీజుని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నారు అనే రీజన్స్ కూడా మెన్షన్ చేశారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చదువుకోండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చాను నేను. అంటే జనరల్ గా వీళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే అంటే ప్రైవేట్ కాలేజెస్ ని రన్ చేయడానికి గవర్నమెంట్ నుండి ఎటువంటి సపోర్ట్ రావటం లేదు కాబట్టి ఫినాన్షియల్ గా, అందుకని మేము కాలేజెస్ మెయింటైన్ చేయాలి అంటే తప్పనిసరిగా ఈ ట్యూషన్ ఫీ అనే దాన్ని రేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకనే వీళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్స్ అవుట్కమ్ ని బేస్ చేసుకుని మనకి ఇప్పుడు ఫీ స్ట్రక్చర్స్ పెరిగే అవకాశాలు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి పిటిషన్ నెంబర్స్ 2022 ప్రకారంగా ఇచ్చారు. అంటే 2022లో వేసినటువంటి ఈ పిటిషన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి పిటిషన్స్ ని బేస్ చేసుకొని హైకోర్టు గాని పర్మిషన్ ఇస్తే అప్పుడు 2022 బ్యాచ్ నుండి ఇప్పుడు జాయిన్ అవబోయేటువంటి బ్యాచెస్ కి కూడా కలిపి అందరికీ కూడా ఫీజు ఇంక్రిమెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే నాట్ ఓన్లీ 2024 అండి, ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ 2022, 2023, 2024 ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా రివైజ్డ్ ఫీ స్ట్రక్చర్స్ అప్లికబుల్ అవుతాయి అని చెప్తున్నారు. దీన్నే నేను సింప్లిఫైడ్ గా ఇచ్చానండి. ఇక్కడ ఇన్ సింపుల్ టర్మ్స్ ద ట్యూషన్ ఫీ ఫర్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ సీట్స్
in private medical colleges has been set by a government order for the academic year 24 to 25. However, this fee may be revised or altered depending on the outcome of certain court cases అన్నారు. ఇక్కడ వేసినటువంటి ఈ రిట్ పిటిషన్స్ దీని నుండి వచ్చేటువంటి అవుట్కమ్ ని అంటే వాళ్ళు ఇచ్చే తీర్పుని బట్టి ఫీజెస్ చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకవేళ చేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే విషయాన్ని నాకు ఏపీహెచ్ఈఆర్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఈ ఏపీహెచ్ఈఆర్ఎంసీ డిపార్ట్మెంట్ అంటే ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ అండ్ మానిటరింగ్ కమిషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఈ డిపార్ట్మెంట్ లో గ్రీవెన్స్ సెల్ నెంబర్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రీవెన్స్ సెల్ కి నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఒకవేళ కానీ ఫీజు రివైజ్ అయితే జాయినింగ్ అప్పుడు ఒకవేళ 10 లక్షలు కట్టి ఉంటే స్టూడెంట్స్ తర్వాత కానీ ఈ పిటిషన్స్ అవుట్కమ్ ని బేస్ చేసుకుని ఫీజు ఇంక్రీజ్ అయితే ఆ అమౌంట్ ఈ బ్యాచ్ వాళ్ళు కూడా కట్టాలా అని అడిగాను. అంతేకాదు ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కానీ ఈ ఫీజు పెరగకపోతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో కూడా ఈ ఫస్ట్ ఇయర్ కి కూడా కలిపి ఆ ఇంక్రీజ్ అయినటువంటి ఫీజు కట్టవలసి వస్తుందా అని అడిగినప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే ఖచ్చితంగా కట్టాలి అని చెప్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ మీ అందరికీ కూడా ఎందుకు ఈ వీడియోని ఇమ్మీడియట్ గా ఇస్తూ ఉన్నానంటే చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఫేజ్ 1 లో అంటే మేనేజ్మెంట్ కోటాలో పర్టికులర్ గా 10 లక్షలు సుమారుగా కాబట్టి మనకి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ట్యూషన్ ఫీ అమౌంట్ 10 లక్షల వరకే వాళ్ళు బ్యాంక్ లోన్స్ లో గానీ లేదా సొంతగా వాళ్ళు మనీ అరేంజ్ చేసుకుని కానీ ఆల్రెడీ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారు కొద్దిమంది. అలాగే కొద్దిమంది ఇప్పుడు సెకండ్ రౌండ్ లో కూడా మరలా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా చూసినా అలాగే ఏపీహెచ్ఈఆర్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే బ్యాంక్ లో లోన్ మాట్లాడుకునేటప్పుడే ముందుగానే వాళ్ళకి చెప్పండి. ఒకవేళ కానీ మా ఫీజు ఇంక్రీజ్ అయితే ఆ అమౌంట్ కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తారా లేదా అనేది. అలా కాకుండా సొంతగా మీరు అమౌంట్ అరేంజ్ చేసుకునే స్టూడెంట్స్ అయితే మీరు ఒకవేళ కానీ ఫీజు పెరిగితే ఆ అమౌంట్ కట్టగలిగే స్తోమత ఉందో లేదో ఒకసారి చూసుకొని దాని ప్రకారంగా మీరు ఇప్పుడు సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజెస్ లో అడ్మిషన్ పొందడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ కానీ అమౌంట్ కట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు అనుకుందాం. ఈ కోర్టు తీర్పు గాని మీకు 4th రౌండ్ అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపు గాని రాకపోతే అలాంటి సందర్భంలో మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఆ తరువాత మీకు ఫీజు ఇంక్రీజ్ అయింది అనుకోండి అప్పుడు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు డిస్కంటిన్యూషన్ ఫీ కట్టి అప్పుడు మాత్రమే మీరు సీటు వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. వీళ్ళు చెప్పిన విషయం అయితే ప్రస్తుతానికి ఇంక్రిమెంట్ గురించి వేసినటువంటి పిటిషన్ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది, అవుట్కమ్ రాలేదు. మనకి సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాంగ్ అని చెప్పారు వాళ్ళు. అది కేవలము రూమర్స్ మాత్రమేనండి. అసలు 17 to 24 అనే ఫిగర్ వాళ్ళు వాళ్ళ నోటితో చెప్పలేదు. నేను అట్లీస్ట్ ఒక పర్సంటేజ్ రూపంలోనైనా చెప్తారని అడిగినా కూడా వాళ్ళు అసలు ఎటువంటి ఐడియా లేదు అని క్లియర్ గా చెప్పారు. కావాలి అంటే ఇంకా మీలో ఎవరైనా సరే క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ కి ల్యాండ్ నంబర్ కి అలాగే మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేసి మీరు కూడా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. సో కన్వీనర్ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో రెండింటిలో కూడా ఫీజు ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అయితే ఆ అమౌంట్ మీకు కూడా వర్తిస్తుంది, మీరు కూడా కట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీకు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కానీ ఈ కోర్టు తీర్పు వస్తే ఫస్ట్ ఇయర్ అమౌంట్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఎంత కట్టాలో అది కూడా కలిపి కట్టాలి అని చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకొని దీని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి. అర్థమైంది కదా. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదండి ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా సరే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నా వంతకం మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాదు ఇంకా ఎవరైనా సరే ఒకవేళ 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కావాలి అన్నా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఫర్దర్ హెల్ప్ కావాలి అన్నా సరే మీకు పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు పర్ మంత్ 1000 రూపీస్ ఏనండి ఫీజు. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా అడిగి క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ లింక్ ఈ రెండు లింక్స్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.